easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఫ్లూయిడ్ మెకానిక్స్లో భాగంగా ఇప్పటి వరకు 8 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఏదైతే ప్రీవియస్ డిస్కషన్ ఉందో, ప్రీవియస్ క్లాస్లో మనం ఓవరాల్గా ఏదైతే బెర్నౌలీ ఈక్వేషన్ తర్వాత దీనికి సంబంధించిన డైనమిక్స్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉందో ఓవరాల్గా ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఓవరాల్గా ఏదైతే ఈ ప్రెజెంట్ క్లాస్లో మనం వచ్చేసి ఏవైతే ఫ్లో ఉందో, ఫ్లో అనేది మెజరింగ్ చేసే డివైజెస్ ఏంటంటే వాటి కోసం మనం చూసుకుందాం. ఓకేనా? సో ఆ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ క్లాసెస్ కనుక కంప్లీట్ చేసుకోకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు వచ్చేసి ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో కూడా మన క్లాసెస్ ఏవైతే మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇప్పటివరకు చెప్పుకున్నామో ఆ క్లాసెస్ అన్ని ఇందులో ఉంటాయి. మీరు అక్కడ కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్ అనేది మీరు చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి మన ఛానల్కి సంబంధించింది. ఏదైతే ఈ వాట్సాప్ గ్రూప్ ఉందో, ఏదైతే మనం క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నామో ఓవరాల్గా దీనికి సంబంధించిన నోట్స్ అంతా మనం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్గా ఏదైతే పర్టికులర్గా ఈ వీడియోకి సంబంధించి ఓవరాల్గా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. జస్ట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఒక లైక్ మాత్రమే. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోస్ కనుక యూజ్ అయితే వాళ్ళతో ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఓవరాల్గా ఈ వీడియోస్ ఓన్లీ గ్రామ సచివాలయం కోసమే కాదండి, ఆల్ ఓవర్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ సిలబస్ అంతా నేను కవర్ చేస్తానండి మెకానికల్కి సంబంధించి. అలాగే సివిల్లో మనకి ఏవైతే గ్రామ సచివాలయం సంబంధించి 6 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో ఆల్ ఓవర్ గా టెక్నికల్ సిలబస్ ఏదైతే ఉందో టెక్నికల్ సిలబస్ అంతా నేను డిస్కస్ చేస్తానండి. టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ సిలబస్ అయితే నేను చెప్పింది సరిపోతుంది. మీరు ఈ విధంగా ఫాలో అయిపోండి. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఏదైతే ఫ్లో ఉందో, ఫ్లో అనేది మనం ఏ విధంగా మెజర్ చేస్తాం. ఓకేనా? ఆ డివైజెస్ ఏంటి? ఓకేనా? మనం వచ్చేసి ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్లాస్ లో మనం బెర్నౌలీ ఈక్వేషన్ కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ ఫ్లో మెజరింగ్ డివైజెస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ది వెంచూరీ మీటర్ అండి. ఓకేనా? ఇది కూడా మనకి బెర్నౌలీ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్, వన్ ఆఫ్ ద అప్లికేషన్ వెంచూరీ మీటర్. రెండోది కనుక చూసుకుంటే ఆరిఫైస్ మీటర్ అండి. ఓకేనా? ఆరిఫైస్ మీటర్. ఓకేనా? ఈ రెండు వచ్చేసి మనకి ఫ్లో మెజరింగ్ డివైజెస్ అండి. ఈ రెండు కూడా మనకి ఏంటంటే బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో బెర్నౌలీ ప్రిన్సిపల్ యొక్క అప్లికేషన్స్. అంటే ఈ రెండు డివైజెస్ కూడా మనకి బెర్నౌలీ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచూరీ మీటర్ ఏదైతే ఉందో వెంచూరీ మీటర్ కోసం మనం డిస్కస్ చేద్దాం ఓవరాల్ గా దాని అప్లికేషన్స్ అన్ని. ఓకేనా? ఇంకా ఇక్కడ కనుక చూసుకుంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి వెంచూరీ మీటర్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. సో ఏదైతే ఈ వెంచూరీ మీటర్ ఉందో దీనికి వచ్చేసి మనం కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయండి, ఇంపార్టెంట్ పార్ట్స్. ఆ ఇంపార్టెంట్ పార్ట్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్ చేద్దాం. ఇది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కన్వర్జెంట్ పోర్షన్ అంటారండి. ఓకేనా? కన్వర్జెంట్ పోర్షన్ అంటే ఇక్కడ కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఫ్లూయిడ్ అనేది వస్తుంది, ఫ్లూయిడ్ అనేది ఇక్కడ కన్వర్ట్ అవుతుందండి. ఇక్కడ కనుక చూసుకుంటే కన్వర్జెన్స్ అవుతుంది. ఇక్కడ ఏదైతే పోర్షన్ అనేది ఇక్కడ మనకి ఏరియా అనేది ఏదైతే తగ్గుతుందో ఆ ఏరియా తగ్గే పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ ని కన్వర్జెంట్ పోర్షన్ అంటాము. ఇక్కడ ఏరియా ఒకలా ఉంది, ఇక్కడ ఏదైతే ఏరియా అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఏరియా ఏదైతే తగ్గుతూ వస్తున్న పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ ని మనం కన్వర్జెంట్ పోర్షన్ అంటామండి. ఓకే? ఇది వచ్చేసి కనుక చూసుకుంటే కన్వర్జెంట్ పోర్షన్. సో ఏదైతే ఈ పోర్షన్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి దీన్ని మనం డైవర్జెంట్ పోర్షన్ అనడం జరుగుతుందండి. అంటే ఇక్కడ కనుక చూసుకుంటే ఏరియా అనేది మనకి పెరుగుతూ వస్తుందండి. ఓకేనా? మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకేనా? మీరు పర్టికులర్గా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? కన్వర్జెంట్ పోర్షన్ లో ఏరియా అనేది ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా తగ్గుతుందా, గ్రాడ్యువల్ గా పెరుగుతుందా, లేదా ఏరియా అనేది కాన్స్టెంట్ గా ఉంటుందా అని మనకైతే క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మనకి కనుక చూసుకుంటే ఏరియా అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో డైవర్జెంట్ పోర్షన్ ఏదైతే ఉందో డైవర్జెంట్ పోర్షన్ లో మనకి ఏరియా అనేది గ్రాడ్యువల్ గా మనకి పెరుగుతూ రావడం జరుగుతుందండి. ఏదైనా డైవర్జెంట్ పోర్షన్ ఏదైతే డైవర్జెంట్ పోర్షన్ లో ఏరియా అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అటాచ్మెంట్ ని మనం ఏమంటామంటే థ్రాట్ అనడం జరుగుతుందండి. ఓకేనా? ఇది వచ్చేసి కనుక థ్రాట్.
ఇంకా కనుక చూసుకుంటే ఇది వచ్చేసి డయామీటర్ ఆఫ్ ద వెంచురీ మీటర్. ఓకేనా, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే D1. ఈ సెకండ్ పోర్షన్లో కనుక చూసుకుంటే మనం వచ్చేసి D2 అనడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సెక్షన్ అండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి సెకండ్ సెక్షన్. ఓకేనా, ఈ విధంగా మనం ఏంటంటే వెంచురీ మీటర్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వెంచురీ మీటర్ మనకి మెయిన్ గా దేనికి వాడతారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే కన్వర్జెంట్ పోర్షన్ ఉందో కన్వర్జెంట్ పోర్షన్ అనేది డైవర్జెంట్ పోర్షన్ తో పోల్చుకుంటే లెంత్ లో కాస్త తక్కువగా ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనకి వెంచురీ మీటర్ ఈ విధంగానే ఉంటుందండి. ఎందుకు కన్వర్జెంట్ పోర్షన్ లేదా డైవర్జెంట్ పోర్షన్ అనేది కన్వర్జెంట్ పోర్షన్ తో పోల్చుకుంటే ఎందుకు లెంత్ లో కాస్త ఎక్కువగా ఉంది, సో ఎందుకు ఉంటుంది, దీన్ని ఈ విధంగా ఎందుకు పెడతారంటే మనకు వచ్చేసి గనక ఫ్లో సెపరేషన్ ఏదైతే ఉందో ఈ ఫ్లో అనేది సెపరేషన్ అనేది జరగకుండా, ఫ్లో సెపరేషన్ జరగకుండా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ డిజైన్ అనేది చేయడం జరుగుతుందండి. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఈ వెంచురీ మీటర్ ని మనం దేనికి వాడతామంటే మనకి ఏవైతే పైప్స్ ఉన్నాయో పైప్స్ లో వీటిని ఫిట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నార్మల్ గా పైప్ అనేది ఉంటుంది కదండి, ఈ పైప్ కి ఏంటంటే మళ్ళీ వెంచురీ మీటర్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఫిట్ చేయడం జరుగుతుంది. ఫిట్ చేసి మనకి ఏంటంటే ఓవరాల్ గా రేట్ ఆఫ్ ఫ్లో అంటే డిశ్చార్జ్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ని మనం ఫైండ్ చేయడం జరుగుతుందండి వెంచురీ మీటర్ ద్వారా. ఓకేనా, డిశ్చార్జ్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ని మనం ఏంటంటే వెంచురీ మీటర్ ద్వారా ఫైండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇలాగ వచ్చేసి వెంచురీ మీటర్ ని మనం కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ఏంటంటే పైప్స్ ఉంటాయి. ఓకేనా, రేట్ ఆఫ్ ఫ్లో డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ ఫ్లో యొక్క డిశ్చార్జ్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ని మనం ఫైండ్ చేస్తాం. ఓకేనా, అంటే ఏ విధంగా అంటే ఓవరాల్ గా సో వీటికి ఏంటంటే బాటమ్ లో వెంచురీ మీటర్స్ అనేవి అటాచ్ చేయడం జరుగుతుంది. వెంచురీ మీటర్స్ కాదు, యూట్యూబ్ మానోమీటర్స్ అనేవి అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ మానోమీటర్స్ కోసం మనం డిస్కస్ చేసుకోలేదు, చెప్తానండి దీనికోసం కూడా నేను. సో ఈ యూట్యూబ్ మానోమీటర్స్ అనేవి మనం అటాచ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ డిస్కషన్ ఓవరాల్ గా ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. మనకి ఏదైతే ఈ పర్టికులర్ వెంచురీ మీటర్ ఏదైతే ఉందో వెంచురీ మీటర్ ఏంటంటే మనం ఈ విధంగా వాడడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ ఫ్లో ఏదైతే ఉందో దాని యొక్క డిశ్చార్జ్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ని ఫైండ్ చేయడం కోసం అయితే వెంచురీ మీటర్ ని మనం వాడడం జరుగుతుంది. ఓకేనా, ఇంకొచ్చేసి వెంచురీ మీటర్ లో ఓవరాల్ గా మనకు వచ్చేసి ఇంకేం అడగలేదండి, జస్ట్ వెంచురీ మీటర్ యొక్క అప్లికేషన్ ఏంటి, సో దాని యొక్క ప్రిన్సిపల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, దాన్ని దేనికి వాడతారు. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ యాంగిల్స్ ఉన్నాయో యాంగిల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఓవరాల్ గా ఈ ఎందుకు మనకి ఈ విధంగా లెంత్ లో డిఫరెన్స్ ఉంటుందని మనకు వచ్చేసి ఫ్లో సెపరేషన్ ఏదైతే ఉందో ఫ్లో సెపరేషన్ అనేది జరగకుండా మనకి ఏంటంటే లెంత్ లో మనకి ఏంటంటే వేరియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఫ్లూయిడ్ అనేది ఇలాగా కన్వర్జెంట్ ఏదైతే ఈ పర్టికులర్ పోర్షన్ నుంచి మనకి ఏంటంటే ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతుందండి. ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఏముంటాయి మనకి నార్మల్ గా డెన్సిటీ ఉంటుంది ఫ్లూయిడ్ కి, వెలాసిటీ ఉంటుంది ఫ్లూయిడ్ కి. తర్వాత కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఏదైతే డయామీటర్ ఉంటుంది, ఈ పర్టికులర్ వెంచురీ మీటర్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి డయామీటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ యూజువల్ సెక్షన్ 2 లో కూడా మనకు వచ్చేసి డెన్సిటీ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, తర్వాత కనుక చూసుకుంటే డయామీటర్ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే మనం ఏంటంటే లేబుల్ చేస్తున్నాం ఈ విధంగా. సో లేబుల్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ జెడ్ ఏదైతే ఉందో ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మనం బెర్నౌలీ ఈక్వేషన్ అనేది మనం అప్లై చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఆ ఫినామినా అంతా మనకి నోట్స్ లో ఉంటుంది. మనం అదంతా ఇక్కడ డెరివేషన్ కనుక చేసుకొని వెళ్తే టైం అవుతుంది కాబట్టి ఆ డెరివేషన్ అంతా నేను నోట్స్ లో ఇచ్చాను, మీరు నోట్స్ లో నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరు నోట్స్ లో పర్టికులర్ గా చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ Z1 Z2 కూడా మనకి ఏంటంటే ఓవరాల్ గా బెర్నౌలీ ప్రిన్సిపల్ మనం అప్లై చేస్తాం. బెర్నౌలీ ప్రిన్సిపల్ ఏం చెప్పుకోవడం జరిగింది, P1/ρg ప్లస్ V1²/2g ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్స్ టు P2/ρg ప్లస్ V2²/2g ప్లస్ Z2. సో ఓవరాల్ గా Z1 Z2 ఎందుకు మనకి క్యాన్సిలేషన్ అవుతాయని నేను ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఏంటంటే మనం ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్ నుంచి మనం ఏంటంటే వెంచురీ మీటర్ ని తీసుకోవడం జరుగుతుంది. ఈ వెంచురీ మీటర్ ని ఇలా పర్టికులర్ లెవెల్ నుంచి తీసుకోవడం వల్ల ఈ సెకండ్ పోర్షన్ యొక్క హైట్ ఫస్ట్ పోర్షన్ హైట్ మనం ఏంటంటే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే Z1, సెకండ్ పోర్షన్ ఏదైతే ఉందో దీని యొక్క హైట్ కనుక చూసుకుంటే Z2. సో ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే Z1 Z2 ని క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ Z1 ఈజ్ ఈక్వల్స్ టు Z2. సో అందువల్ల ఏంటంటే మనం Z1 Z2 ఏవైతే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఓవరాల్ గా P1/ρg V1²/2g ఈక్వల్స్ టు P2/ρg V1²/2g ఈ పర్టికులర్ ఫార్ములా అయితే మనకు మిగలడం జరుగుతుంది ఏదైతే బెర్నౌలీ ఈక్వేషన్ లో. సో ఓవరాల్ గా ఈ ఈక్వేషన్ అంతా మనం డిరైవ్ చేస్తే మనకు వచ్చేసి ఒక పర్టికులర్ మెయిన్ గా మనకి డిశ్చార్జ్ ఏదైతే వెంచురీ మీటర్ ద్వారా డిశ్చార్జ్ ఫైండ్ చేయడానికి మనకైతే ఒక ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. ఆ ఫార్ములా కనుక చూసుకుంటే మనకు వచ్చేసి Q ఈజ్ ఈక్వల్స్ టు A1A2/√A1² ఇక్కడ కనుక చూసుకుంటే Q ఈజ్ ఈక్వల్స్ టు A1A2/√A1² - A2²
ఇంటూ రూట్ ఓవర్ 2GH ఓకేనా. ఇక్కడ A1 A2 అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎట్ సెక్షన్ 1, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎట్ సెక్షన్ 2 ఓకేనా. అంటే మనకి డయామీటర్స్ ఇచ్చారు కదా, డయామీటర్స్ అన్ని మనం ఏరియాస్లోకి మార్చుకోవాలి. అంటే π/4 d² చేస్తే మనకు వచ్చేసి అది ఏరియాలోకి మారడం అనేది జరుగుతుంది ఓకేనా. సో ఏలోకి మారడం జరుగుతుంది ఓకేనా. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఇది నార్మల్గా మనకు వచ్చేసి థియరిటికల్ డిశ్చార్జ్ అండి. అంటే మనం ఏంటంటే ఐడియల్ కండిషన్ తీసుకునేటప్పుడు ఓకేనా, మనకు వచ్చేసి వెంచురీ మీటర్లో ఎటువంటి లాసెస్ అనేవి లేకుండా థియరిటికల్ డిశ్చార్జ్ తీసుకున్నప్పుడు, అంటే ఎటువంటి లాసెస్ అనేవి లేకుండా ఐడియల్ కండిషన్ తీసుకునేటప్పుడు మనకు వచ్చేసి ఫార్ములా అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఓకేనా. మనకు వచ్చేసి ఓవరాల్ గా వెంచురీ మీటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ లాస్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే మనకు వచ్చేసి యాక్చువల్ డిశ్చార్జ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి థియరిటికల్ డిశ్చార్జ్. ఇంకా కనుక చూసుకుంటే మనకు వచ్చేసి యాక్చువల్ డిశ్చార్జ్ అనేది రావడం జరుగుతుంది. అది కనుక చూసుకుంటే జస్ట్ సేమ్ ఫార్ములా అయింది. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. CD ఇంటూ A1 A2 బై రూట్ ఓవర్ A1² మైనస్ A2² ఇంటూ రూట్ ఓవర్ 2GH ఓకేనా. ఇక్కడ CD అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ వెంచురీ మీటర్ ఓకేనా. వెంచురీ మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనమాట ఓకేనా. అది కనుక చూసుకుంటే వెంచురీ మీటర్ ఏదైతే ఉందో వెంచురీ మీటర్ కి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉందో వెంచురీ మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు ఎలాగుంటుందంటే ఎప్పుడు <1 మాత్రమే ఉండడం జరుగుతుందండి. 1కి దాట్ అయితే ఉండదు ఓకేనా. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ వెంచురీ మీటర్ ఈజ్ ఆల్వేస్ <1 అనమాట ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే వెంచురీ మీటర్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, దీని యొక్క అప్లికేషన్స్ కనుక మనం చెప్పుకుంటే ఏదైతే ఫ్లో రేట్ అనేది మెజర్ చేయడానికి, లేదు అనుకుంటే మన ఆర్టరీస్ ఏవైతే మన ధమనులు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టరీస్ లో మనకి ఏదైతే బ్లడ్ అనేది ఫ్లో అవుతుందో దాని యొక్క ఫ్లో రేట్ అనేది మెజర్ చేయడానికి ఓవరాల్ గా ఈ విధంగా మనకి వెంచురీ మీటర్ యొక్క అప్లికేషన్స్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా. సో వెంచురీ మీటర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద మనకి వర్క్ అవడం జరుగుతుందంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద మనకి ఏంటంటే ఈ వెంచురీ మీటర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా. ఈ బెర్నౌలీస్ ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉంది బెర్నౌలీస్ ప్రిన్సిపల్ మీద మనకి ఏంటంటే వెంచురీ మీటర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆరిఫైజ్ మీటర్ అండి. ఇంకా ఇది కనుక చూసుకుంటే మనకి ఆరిఫైజ్ మీటర్ ఏదైతే ఉందో ఆరిఫైజ్ మీటర్ అండి. సో ఆరిఫైజ్ మీటర్ ని మనం వచ్చేసి ఇంకొక నేమ్ తో కూడా పిలుస్తారు. దాన్ని కనుక చూసుకుంటే ఆరిఫైజ్ ప్లేట్ అని కూడా అంటారండి ఓకేనా. ఆరిఫైజ్ మీటర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ఇంకొక పేరుతో పిలుస్తారు. అది కనుక చూసుకుంటే ఆరిఫైజ్ ప్లేట్ అంటారండి. ఇక్కడ ఆరిఫైజ్ ప్లేట్ అని ఎందుకు అంటున్నారు, దీనికి ఒక లిటరల్ మీనింగ్ ఉందండి. ఈ నేమ్ ఏదైతే ఉంది ఈ నేమ్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో నేను ఏదైతే ప్లేట్ అనేది ఇండికేట్ చేశాను ఇది వచ్చేసి మనకి 2 డైమెన్షనల్ అండి. మనకు వచ్చేసి ఓవరాల్ గా ప్లేట్ అనేది ఇలాగా సర్క్యులర్ గా ఉండడం జరుగుతుందండి ఓకేనా. సో ఏదైతే ప్లేట్ అనేది ఇలా సర్క్యులర్ గా ఉంటుంది ఆ సర్క్యులర్ ప్లేట్ అనేది ఆ పర్టికులర్ ఏదైతే పైప్ ఉందో ఏదైతే ఆ పర్టికులర్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. దీనికి సెంటర్ లో మనకి ఏంటంటే ఒక హోల్ అనేది ఉండడం జరుగుతుందండి. ఆ హోల్ అనేది ఇదండి ఓకే. ఇక్కడ నేను చూపించాను కదా ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఆ హోల్ అనేది అది ఓకేనా. ఇక్కడ 2 డైమెన్షనల్ లో చూపించడం వల్ల మనకి ఏంటంటే ఈ విధంగా రావడం జరిగింది ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే ఈ ఆరిఫైజ్ మీటర్ ఉందో ఆరిఫైజ్ మీటర్ అనేది కనుక చూసుకుంటే సేమ్ మనకి ఇది ఏంటంటే ఫ్లో రేట్ ఏదైతే ఉందో అంటే మనకి డిశ్చార్జ్ ఏదైతే ఉందో డిశ్చార్జ్ ఫైండ్ చేయడం కోసం మనకి ఏంటంటే ఈ ఆరిఫైజ్ మీటర్ ఏంటంటే యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. ఈ ఆరిఫైజ్ మీటర్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుందంటే డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఈ డిశ్చార్జ్ ఫైండ్ చేయడం కోసం మనకి ఆరిఫైజ్ మీటర్ అనేది యూజ్ అవడం జరుగుతుంది. సో ఇందులో కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఒక సెక్షన్ అనేది తీసుకోండి ఓకేనా. సెకండ్ సెక్షన్ ఏంటి అంటే యాక్చువల్ గా ఇక్కడ ఏదైతే ఏరియా అనేది తగ్గుతూ వచ్చిందో ఈ ఏరియా ఏదైతే దీన్ని వచ్చేసి మనం సెకండ్ సెక్షన్ అంటామండి. ఈ సెకండ్ సెక్షన్ నే మనం ఏమంటామంటే వెనా కాంట్రాక్టా అంటామండి ఓకేనా. వెనా కాంట్రాక్టా ఓకేనా. సో ఈ వెనా కాంట్రాక్ట్ ఏంటంటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఫ్లో అనేది ఇలా ఫ్లో అవుతుంది కదండి మనకు వచ్చేసి ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది ఫ్లో అనేది ఓకేనా. సో ఈ విధంగా ఫ్లో అవుతున్న ఫ్లో అనేది మనకి ఈ విధంగా ఫ్లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బయటికి ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే ఫ్లో వస్తుందో దీనికి కూడా సేమ్ డెన్సిటీ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది. తర్వాత కనుక చూసుకుంటే ఏదైతే పర్టికులర్ గా మనకి డెన్సిటీ వెలాసిటీ ఉన్న తర్వాత డయామీటర్ అనేది తీసుకుంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఏదైతే మనం వెంచురీ మీటర్ యొక్క ఏదైతే డెరివేషన్ అనేది నేను మీకు నోట్స్ లో చెప్పాను. సో సేమ్ మనకి ఏంటంటే దీనికి సంబంధించిన డెరివేషన్ కూడా నేను నోట్స్ లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా దీనికి కూడా మనకి ఏంటంటే డిశ్చార్జ్ గా ఫార్ములా ఏంటంటే Q is equals to CD. ఇక్కడ CD అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే నేను మీకు చెప్తాను. సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ CD అంటే అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా ఇది వచ్చేసి యాక్చువల్ డిశ్చార్జ్ అండి. మనం థియరిటికల్ చెప్పుకోవట్లేదు. యాక్చువల్ డిశ్చార్జ్ ఇక్కడ కనుక చూసుకుంటే A0 A1 బై రూట్ ఓవర్
A1 square minus A0 square into root over 2GH. ఇది కనుక చూసుకుంటే మనకి ఆరిఫైజ్ మీటర్ యొక్క బేసిక్ ఫార్ములా అండి. ఓకేనా, మనకి ఆరిఫైజ్ మీటర్ యొక్క బేసిక్ ఫార్ములా. ఇక్కడ A0 ఏదైతే ఉందో ఇక్కడ ఏరియా ఆఫ్ ఆరిఫైజ్. ఇక్కడ ఆరిఫైజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైతే స్మాల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ స్మాల్ హోల్ ఏదైతే ఉందో ఈ స్మాల్ ఓపెనింగ్ నే మనం ఆరిఫైజ్ అనడం జరుగుతుందండి. ఓకేనా, ఆరిఫైజ్ ఈ స్మాల్ ఓపెనింగ్, స్మాల్ డయామీటర్ తో ఉన్న హోల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆరిఫైజ్ అంటాము. సో అందువల్ల దాన్ని ఆరిఫైజ్ ప్లేట్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది క్యాపిటల్ ఇది మనకు వచ్చేసి ఒక డయామీటర్, ఇది వచ్చేసి ఒక డయామీటర్. ఓకే, ఈ డయామీటర్ తో పోల్చుకుంటే ఈ డయామీటర్ చిన్నదే కదండి. సో A0 వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఆరిఫైజ్ డయామీటర్ లేదంటే ఆరిఫైజ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. దాన్ని మనం π/4d² చేసి మనం ఏదైతే డయామీటర్ ని π/4d² చేస్తే మనకి ఏరియాలోకి మారడం జరుగుతుంది కదండి. అది వచ్చేసి కనుక చూసుకుంటే A0. A1 వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎట్ సెక్షన్ 1 అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి 2GH రూట్ ఓవర్ 2GH. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు వెనా కాంట్రాక్టా అన్నారు కదా. వెనా కాంట్రాక్టా అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫ్లో అనేది ఫ్లో అవుతుందో ఫ్లో యొక్క డయామీటర్ ఎక్కడైతే లీస్ట్ గా ఉందో ఆ పాయింట్ నే మనం వెనా కాంట్రాక్టా అంటాము. వెనా కాంట్రాక్టా అంటే ఏంటంటే ద పాయింట్ contractor the point where the flow has the least diameter. ఓకేనా, ఫ్లో ఏదైతే ఉందో ఈ ఫ్లో యొక్క డయామీటర్ ఏదైతే ఉందో ఆ ఫ్లో యొక్క డయామీటర్ లీస్ట్ గా ఎక్కడ ఉందో, ఎలా గనక చూసుకుంటే ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉంది, వస్తుంది వస్తుంది వస్తుంది. ఇక్కడ పర్టికులర్ సెక్షన్ దగ్గర ఏంటంటే మనకి నేను డయాగ్రామ్ సరిగ్గా వేయలేదు. సో మనకి ఏంటంటే పర్టికులర్ సెక్షన్ దగ్గర ఏంటంటే మనకి ఫ్లో యొక్క డయామీటర్ అనేది లీస్ట్ గా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఆ పర్టికులర్ పాయింట్ నే మనం ఏమంటామంటే వెనా కాంట్రాక్టా అంటామండి. ఓకేనా, సో దాన్ని వచ్చేసి మనం వెనా కాంట్రాక్టా అనడం జరుగుతుంది. ఓకేనా, ఇంక వచ్చేసి కనుక చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఏం లేదండి, ఏదైతే మనకి యాక్చువల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో యాక్చువల్ డిశ్చార్జ్ కి థియరిటికల్ డిశ్చార్జ్ కి ఏదైతే ఉందో ఈ రెండిటి యొక్క రేషియోనే మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటామండి. ఓకేనా, సో యాక్చువల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో యాక్చువల్ డిశ్చార్జ్ కి థియరిటికల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో థియరిటికల్ డిశ్చార్జ్ కి వచ్చే రేషియోనే మనం ఏదైతే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటాం. ఇక్కడ థియరిటికల్ డిశ్చార్జ్ అనేది మనకి ఎప్పుడు 100% గానే ఉంటుందండి. ఎందుకు అంటే మనం అక్కడ ఎటువంటి ఫెయిల్యూర్స్ అనేవి కన్సిడర్ చేసుకోము. ఓకేనా, ఎటువంటి లాసెస్ అనేవి మనం కన్సిడర్ చేసుకోము, డైరెక్ట్ గా ఐడియల్ కండిషన్ తీసేసుకుంటాం. కాబట్టి మనకి థియరిటికల్ డిశ్చార్జ్ అనేది మనకి ఇప్పుడు 100% ఉండడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో యాక్చువల్ డిశ్చార్జ్ అంటే మన ప్రాక్టికల్ అండి, అంటే మనం డైలీ లైఫ్ లో చేసే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇది ఫార్ములా బేస్డ్ డిశ్చార్జ్ అండి. థియరిటికల్ డిశ్చార్జ్ అనేది అంటే మనం ఎటువంటి లాసెస్ అనేవి కన్సిడర్ చేసుకోకుండా చేసే డిశ్చార్జ్, ఇది థియరిటికల్ డిశ్చార్జ్. ఇక్కడ యాక్చువల్ డిశ్చార్జ్ ఏంటంటే మన డైలీ బేస్ లో ఏంటంటే ఇప్పుడు ఒక వెంచూరీ మీటర్ ఉందండి, దాంట్లో ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. అదేంటంటే ఒక ఆరిఫైజ్ మీటర్ ఏంటంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. అదేంటంటే దాని యొక్క డిశ్చార్జ్ అనేది ఫైండ్ చేస్తుంది. అక్కడ ఏంటంటే చాలా లాసెస్ ఉంటాయండి. ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంటే అందులో విస్కస్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. విస్కస్ ఫోర్స్ అనేది జనరేట్ అవడం వల్ల మనకి ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి, అంటే రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది, ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఓవరాల్ గా చాలా లాసెస్ అయితే ఉంటాయి. సో అన్ని లాసెస్ మనకి తీసేసిన తర్వాత వచ్చిన డిశ్చార్జ్ మనకు వచ్చేసి యాక్చువల్ డిశ్చార్జ్, మనకి యాక్చువల్ గా వచ్చిన డిశ్చార్జ్ అది. ఓకేనా, సో యాక్చువల్ డిశ్చార్జ్ కి థియరిటికల్ డిశ్చార్జ్ కి ఉన్న రేషియో ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనడం జరుగుతుందండి. ఈ సిడి వాల్యూ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆల్వేస్ లెస్ దెన్ 1 అండి. ఓకేనా, ఆల్వేస్ లెస్ దెన్ 1. ఇప్పుడు ఎందుకు మనకి ఆల్వేస్ లెస్ దెన్ 1 వస్తుంది సిడి వాల్యూ కనుక చూసుకుంటే, ఇక్కడ థియరిటికల్ డిశ్చార్జ్ వచ్చేసి మనకి 100% వస్తుంది. ఎందుకంటే మనం ఫార్ములా బేస్డ్ ప్రకారం ఈక్వేషన్స్ బేస్డ్ ప్రకారం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎటువంటి లాసెస్ మనం కన్సిడర్ చేసుకోలేదు కాబట్టి 100% అయిపోతుంది. సో మనకి యాక్చువల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఒక 98% వచ్చింది. ఓకేనా, 2% లాసెస్ అనేవి పోయాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎంత అండి, 0.98. ఈ విధంగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఏదైతే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మనం వెంచూరీ మీటర్ కి చెప్పుకోవడం జరిగింది, ఇక్కడ ఆరిఫైజ్ మీటర్ కి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది వెంచూరీ మీటర్ కి ఎక్కువ ఉంటుందా, ఆరిఫైజ్ మీటర్ కి ఎక్కువ ఉంటుందా? యాజ్ కంపేర్ టు ఆరిఫైజ్ మీటర్, వెంచూరీ మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువండి. ఓకేనా, చాలా ఎక్కువ అంటే దీంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ. మనకి ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది లెస్ దాన్ 1. ఓకేనా, ఆల్వేస్ లెస్ దాన్ 1. అది ఆరిఫైజ్ మీటర్ అవ్వచ్చు, వెంచూరీ మీటర్ అవ్వచ్చు. బట్ వెంచూరీ మీటర్ ఏదైతే ఉందో వెంచూరీ మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఆరిఫైజ్ మీటర్ తో పోల్చుకుంటే ఎక్కువ. వెంచూరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆరిఫైజ్. ఓకేనా, సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ వెంచూరీ మీటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆరిఫైజ్ మీటర్. ఓకేనా, మనకు వచ్చేసి నాజిల్ కూడా ఉండడం జరుగుతుందండి. వెంచూరీ మీటర్ యొక్క డిశ్చార్జ్ తో పోల్చుకుంటే మనకి నాజిల్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువండి. ఓకేనా.
అది కూడా లెస్ దెన్ 1 ఉంటుంది. మనకి ఏంటంటే ఇక్కడ కనుక చూసుకుంటే 3 కండిషన్స్ రావడం జరిగింది. ఆరిఫైజ్ మీటర్ యొక్క డిశ్చార్జ్ తో పోల్చుకుంటే వెంచూరి మీటర్ యొక్క డిశ్చార్జ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ. వెంచూరి మీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ తో పోల్చుకుంటే నాజిల్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మనకి ఎక్కువ. ఓకేనా, ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఏదైతే ఆరిఫైజ్ మీటర్ ఉందో ఆరిఫైజ్ మీటర్ ఏంటంటే మనం ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి సేమ్ అండి. ఏదైతే బెర్నౌలీ ప్రిన్సిపల్ ఉందో బెర్నౌలీ ప్రిన్సిపల్ మీద ఏంటంటే ఇది డిపెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కూడా ఏంటంటే బెర్నౌలీ ప్రిన్సిపల్ మీద మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది ఆరిఫైజ్ మీటర్ ఏదైతే ఉందో. ఓకేనా, సో మనకు వచ్చేసి ఏదైతే ఈ ఆరిఫైజ్ మీటర్ ఉందో ఆరిఫైజ్ మీటర్ మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్ లో అయితే లేదండి. ఓన్లీ ఎస్ఎస్సి జేఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఆరిఫైజ్ మీటర్ అనేది సిలబస్ లో ఉంది. బట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్ లో మనకి ఎటువంటి ఆరిఫైజ్ మీటర్ కి సంబంధించిన క్వశ్చన్ మనకి సిలబస్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్ గా మనకి వెంచూరి మీటర్ అలాగే ఫ్లో ఏదైతే ఉందో ఫ్లో యొక్క వెలాసిటీ మెజరింగ్ డివైస్ ఒకటి ఉంది. ఆ వెలాసిటీ మెజరింగ్ డివైస్ కోసం మనకి ఏంటంటే ఇవ్వడం జరిగింది. బట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఏంటంటే మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఆరిఫైజ్ మీటర్ ఏదైతే ఉందో ఈ ఆరిఫైజ్ మీటర్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ మనకి ఎస్ఎస్సి జేఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి జేఈ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఈ ఆరిఫైజ్ మీటర్ కోసం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే పిటాట్ ట్యూబ్ ఏదైతే ఉందో పిటాట్ ట్యూబ్ అండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే పిటాట్ ట్యూబ్. ఓకే, ఈ పిటాట్ ట్యూబ్ అంటే ఏంటి? ఓకేనా, దీనికోసం కనుక మనం చూసుకుంటే సో మనకి పిటాట్ ట్యూబ్ ఏదైతే ఉందో పిటాట్ ట్యూబ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఫిగర్ లో చూపించిన విధంగా జస్ట్ ఇది చిన్న ఇన్క్లినేషన్ లో వచ్చింది. బట్ అది హారిజాంటల్ గా మీరు కన్సిడర్ చేసుకోండి. ఎగ్జామ్ ఏదైతే మీరు డ్రాయింగ్ అనేది డ్రా చేసుకునేటప్పుడు దాన్ని హారిజాంటల్ గా కన్సిడర్ చేసుకోండి. సో ఏదైతే ఈ పిటాట్ ట్యూబ్ ఉందో ఈ పిటాట్ ట్యూబ్ ని దేనికి వాడతారు, అసలు ఈ డివైస్ అనేది దేనికి మనం యూజ్ చేస్తామంటే ఏదైతే మనకి ఫ్లో అనేది ఏదైతే ఉందో ఒక పైప్ లో ఏదైతే ఫ్లో అనేది వెళ్తుందో ఆ ఫ్లో యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో ఫ్లో యొక్క వెలాసిటీని మనం డిఫైన్ చేయడానికి ఏంటంటే మనం పిటాట్ ట్యూబ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, పిటాట్ ట్యూబ్ ఈజ్ అ డివైస్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో వెలాసిటీ. ఫ్లో వెలాసిటీ ఏదైతే ఉందో ఫ్లో యొక్క వెలాసిటీని మనం మెజర్ చేయడానికి పిటాట్ ట్యూబ్ ని వాడడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పిటాట్ ట్యూబ్ ఉందో నార్మల్ గా ఈ పర్టికులర్ ఏదైతే బెండ్ షేప్ లో ఉంది కదా ఈ పర్టికులర్ దీన్నే మనం పిటాట్ ట్యూబ్ అనడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రైట్ యాంగిల్ లో బెండ్ అయి ఉంటుందండి. ఓకేనా, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ లో ఏంటంటే బెండ్ అయి ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఓవరాల్ గా ఏదైతే మనకి ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతుందో పైప్ లో ఈ పైప్ మధ్యలో ఏంటంటే మనం ఒక పిటాట్ ట్యూబ్ ని పెట్టాం కదా ఈ ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఎంటర్ అవుతుందో ఇక్కడ వచ్చేసి ఇది ఒక క్రాస్ సెక్షన్ అనుకోండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ క్రాస్ సెక్షన్ అనుకోండి. ఎందుకు ఇలా అనుకుంటున్నామంటే ఫస్ట్ క్రాస్ సెక్షన్ లో డయామీటర్ అనేది ఎక్కువగా ఉంది. సెకండ్ క్రాస్ సెక్షన్ లో ఫ్లూయిడ్ అనేది ఓన్లీ ఈ డయామీటర్ లో మాత్రమే ఎంటర్ అవడం జరుగుతుంది. అది మీరు పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్రాస్ సెక్షన్ దగ్గర ఫ్లూయిడ్ అనేది ఎంటైర్ పైప్ లో మనకి ఏంటంటే ఎంటర్ అవుతుంది. సెకండ్ క్రాస్ సెక్షన్ లో ఓన్లీ ఈ డయామీటర్ లో మాత్రమే ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఫ్లూయిడ్ అనేది ఈ పర్టికులర్ ఎంట్రన్స్ దగ్గరికి ఏదైతే వచ్చిందో ఇక్కడ ఏంటంటే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అనేది జీరో అయిపోవడం జరుగుతుందండి. ఎందుకు అంటే మనకి ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అనేది అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అనేది జీరో అయిపోతుంది. ఆ జీరో అయిపోయిన వెలాసిటీ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజర్ ఫామ్ లో మనకి ఏంటంటే అది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మనకి ప్రెజర్ తగ్గుతుంది అంటే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అనేది పెరిగిపోతుంది. మనకి ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ అనేది పెరుగుతుంది అంటే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రైక్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్లూయిడ్ అనేది స్ట్రైక్ అయినప్పుడు ఏదైతే ఈ వాటర్ తీసుకుంటే వాటర్ అనేది ఇక్కడ స్ట్రైక్ అయినప్పుడు మనకి ఏంటంటే దాని యొక్క వెలాసిటీ అనేది జీరో అయిపోవడం జరుగుతుంది. ఆ పూర్తిగా జీరో అయిపోయిన తగ్గుతూ వస్తున్న వెలాసిటీ అనేది మనకి ఏంటంటే ఓవరాల్ గా ప్రెజర్ ఫార్మేట్ లో పెరిగిపోతుంది. మనకి ఇక్కడ ఎనర్జీ అనేది ఎక్కడ లాస్ అయిపోదండి. మనకి ఏదైతే తగ్గుతూ వస్తుందో ఆ ఎనర్జీ మనకి ఏంటంటే మళ్ళీ ఈ విధంగా కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఏదైతే వెలాసిటీ అనేది తగ్గుతుందో వెలాసిటీ అనేది తగ్గుతుంది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజర్ రూపంలో పెరిగిపోతుంది. సో పెరిగిపోవడం వల్ల మనకి ఏంటంటే ఈ ప్రెజర్ వల్ల ఏంటంటే మనకి ఓవరాల్ గా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ ట్యూబ్ లో మనకి ఏంటంటే వాటర్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో ఏదైతే వాటర్ అనేది పైకి వెళ్ళిందో ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం ని మనం ఈ కాలం లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం H తో డినోట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇక్కడ వరకు ఏదైతే మనం ట్యూబ్ ని వాటర్ లో డిప్ చేసామో దీన్ని వచ్చేసి క్యాపిటల్ H తో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో క్యాపిటల్ H వచ్చేసి హైట్ ఆఫ్ ద ట్యూబ్ డిప్డ్ ఇన్ ద పైప్ లేదా ఏదైతే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ లో ఎంత హైట్ వరకు అది డిప్ చేసి ఉంది. ఓకేనా, అది వచ్చేసి హైట్. ఈ స్మాల్ h కనుక చూసుకుంటే హైట్ ఆఫ్ ద లిక్విడ్ ప్రెసెంట్ ఇన్ ద
ట్యూబ్ ఏదైతే ఈ ట్యూబ్ ఉందో ఈ ట్యూబ్ లో ఉన్న హైట్ వచ్చేసి మనకి హెచ్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఫిగర్ నేను నోట్స్ లో ఇచ్చానండి, మీరు అక్కడ చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే ఓవరాల్ గా ఈ ఈక్వేషన్స్ అంతా చేసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డెరివేషన్ కూడా నేను నోట్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ టోటల్ గా మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఈ ఫ్లూయిడ్ ఉందో దాని యొక్క ప్రెజర్ అనేది P1, తర్వాత కనుక చూసుకుంటే సేమ్ అండి యాజ్ యూజువల్ వెలాసిటీ అనేది V1, తర్వాత ప్రెజర్ P2, వెలాసిటీ V2, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, ఇవన్నీ తీసుకొని మనం ఏంటంటే ఒక డెరివేషన్ అనేది చేస్తే ఆ డెరివేషన్ అనేది నోట్స్ లో మీకు ఇచ్చాను. ఓవరాల్ గా డెరివేషన్ అనేది చేస్తే మనకి ఫైనల్ గా ఒక ఈక్వేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు √2gh, ఈ విధంగా మనకి రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పిటాట్ ట్యూబ్ కి సంబంధించిన ఈక్వేషన్. ఇది వచ్చేసి మనకి థియరిటికల్ అండి. ఓకేనా. థియరిటికల్ వెలాసిటీ మనకు వచ్చేసి ఎటువంటి లాసెస్ అవి కన్సిడర్ చేసుకోకుండా జస్ట్ నార్మల్ గా ఐడియల్ ఫ్లూయిడ్స్ అవి తీసుకుంటే మనకు వచ్చేసింది థియరిటికల్ వెలాసిటీ. మనకి ఇప్పుడు యాక్చువల్ వెలాసిటీ కనుక చూసుకుంటే ఇక్కడ ఏం లేదండి, కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ అనేది యాక్ట్ అవుతుంది అంటే అది వచ్చేసి ఇంకంత మించి ఇంకేం లేదు. కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు √2gh. ఓకేనా. ఈ సివి ఏదైతే ఉందో సివిని మనం కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ అంటాము. సో ఓవరాల్ గా ఆ డిస్కషన్ అంతా కూడా నేను నోట్స్ లో మీకు చూపించాను, అది మీరు చూసుకోండి. ఓకేనా. సో ఇది వచ్చేసి కనుక చూసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ఫైనల్ యాక్చువల్ వెలాసిటీ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ కోఫిషియంట్ ఆఫ్ ఇదేంటంటే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఎగ్జామినేషన్ లో కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ ఇచ్చేస్తాడు. ఓకేనా. 0.78 సంథింగ్. సో గ్రావిటేషనల్ వాల్యూ మనకి తెలుసు, హైట్ ఇస్తాడండి. ఓకేనా. ఏదైతే ఈ హైట్ ఉందో ఈ హైట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైతే వెలాసిటీ ఏదైతే ఉందో మనకి యాక్చువల్ వెలాసిటీ కట్టమంటాడండి. ఓకేనా. లేదనుకుంటే థియరిటికల్ వెలాసిటీ కట్టమంటాడు. థియరిటికల్ వెలాసిటీ కట్టినప్పుడు మనం కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ అనేది మనం ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే మనకు వచ్చేసి థియరిటికల్ లో కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ అనేది మనకు ఉండదు. ఓకేనా. మనకు వచ్చేసి యాక్చువల్ లో మాత్రమే మనం కోఫిషియంట్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ అనేది మనం పెట్టాలి. సో ఆ విధంగా మనకైతే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే సెక్షన్ 1 ఏదైతే ఉందో సెక్షన్ 1 దగ్గర V1 అనేది ఉంటుంది, అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అట్ సెక్షన్ 1. వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అట్ సెక్షన్ 2 అనేది మనకి ఏమవుతుందండి, 0 అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 0 ఏదైతే ఇక్కడ ఎంటర్ అవుతున్న ఫ్లూయిడ్ అవుతుందో దాని యొక్క వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. దాని వెలాసిటీ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజర్ ఫామ్ లో మనకి ఏంటంటే అది పెరిగిపోవడం జరుగుతుంది. ఓకేనా. అది మీకు నేను చెప్పడం జరిగింది, అది మీరు పక్కాగా చూసుకోండి. ఓకేనా. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే V2 టర్మ్ ఏదైతే ఉందో V2 టర్మ్ అనేది 0 అయిపోతుంది. అది ఎందుకు 0 అవుతుంది అంటే ఆ రీజన్ అనమాట. ఓకేనా. అది కూడా నేను ఏంటంటే మీకు నోట్స్ లో మెన్షన్ చేశాను. ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే మనకి ఈ 3 మాత్రమే మనకి సిలబస్ లో ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్సి జేఈ సిలబస్ కి అయితే 3 ఇచ్చాడండి. ఓకేనా. పిటాట్ ట్యూబ్, తర్వాత ఆరిఫైస్ మీటర్, తర్వాత వెంచూరీ మీటర్, ఈ 3 ఇచ్చాడు. సో ఏదైతే గ్రామ సచివాలయం ఉందో గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి సంబంధించి ఓన్లీ వెంచూరీ మీటర్ అలాగే పిటాట్ ట్యూబ్ ఏదైతే ఉంది 2 మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఆరిఫైస్ మీటర్ అయితే దాంట్లో సిలబస్ లో అయితే లేదు. బట్ మీరు చదువుకుంటామంటే చదువుకోండి, ఇబ్బంది లేదు. నేర్చుకుంటాం అనుకుంటే నేర్చుకుంటే అది మీకు ఏంటంటే ఏదైతే ఎస్ఎస్సి జేఈ ఏదైతే ఉందో ఎస్ఎస్సి జేఈకి మీకు అది బాగా పనికొస్తుంది. ఓకేనా. మనకి ఏదైతే సచివాలయం సిలబస్ ఏదైతే ఉందో సచివాలయం సిలబస్ లో మనకు వచ్చేసి కరెంట్ మీటర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో కరెంట్ మీటర్ కూడా అంటే ఏం లేదు, మనకి సింపుల్ ఫార్మాట్ లో కరెంట్ మీటర్ కోసం మాక్సిమం మనం చెప్పుకోవడానికి అయితే ఏముండదు. కరెంట్ మీటర్ కూడా మనకి ఏంటంటే ఫ్లో మెజరింగ్ డివైస్ అండి, బట్ ఇది వచ్చేసి ఒక మెకానికల్ డివైస్ టైప్ అండి. ఓకేనా. మెకానికల్ ప్లస్ ఎలక్ట్రికల్ మీన్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని కలిపి మనకి ఏంటంటే ఒక కరెంట్ మీటర్ అనేది ఉంటుంది. అది కూడా మనకి ఏంటంటే ఓవరాల్ గా ఫ్లో మెజరింగ్ డివైస్. ఓకేనా. ఫ్లో ఏదైతే ఉందో రేట్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉందో డిశ్చార్జ్ మెజర్ చేయడానికి మనకి ఏంటంటే కరెంట్ మీటర్ ని వాడడం జరుగుతుంది. ఓకేనా. మనకు వచ్చేసి కరెంట్ మీటర్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి అడిగారండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే కరెంట్ మీటర్ కోసం మనం చెప్పుకోవడానికి అయితే ఏముండదు. జస్ట్ కరెంట్ మీటర్ దేనికి అంటే ఫ్లో మెజరింగ్ డివైస్. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం ఒకసారి సిలబస్ అనేది రివైజ్ చేసుకుందామండి. సిలబస్ కనుక మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే ఓవరాల్ గా ప్రెజర్ అలాగే పొటెన్షియల్ అలాగే కైనెటిక్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ ఎనర్జీస్ అలాగే టోటల్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం వచ్చేసి పైప్స్ అయితే ఉంటాయండి. ఫ్లో త్రూ పైప్స్ అనేది మనకు ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది మన సిలబస్ లో. ఆ సిలబస్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా. ఈ టోటల్ ఎనర్జీ ఏదైతే ఉంది ఇవన్నీ మనం ఏంటంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే కంటిన్యూటీ ఈక్వేషన్ మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇక్కడ 1 డైమెన్షనల్ ఫ్లో అడగడం జరిగింది. 1 డైమెన్షన్ మనం చెప్పుకునేది 1 డైమెన్షనల్ ఫ్లోకే. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎనర్జీ అండ్ మూమెంటం. నెక్స్ట్ కనుక చూసుకుంటే వెలాసిటీ ఆఫ్ లిక్విడ్స్ అండ్ డిశ్చార్జ్, ఇది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏదైతే ఉంది బెర్నౌలీస్ ఈక్వేషన్, అప్లికేషన్ ఆఫ్ వెంచూరీ మీటర్స్ అండ్ పిటాట్ ట్యూబ్ ఏదైతే ఉందో వీటి కోసం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే.
కరెంట్ మీటర్స్ ఏవైతే ఉన్నాయి కరెంట్ మీటర్స్ కోసం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అప్ టు ఇక్కడ వరకు మనకైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి సంబంధించిన సిలబస్ అయితే మనం కంప్లీట్ చేసామండి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ నేను చెప్తున్నాను, మీరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ ఏదైతే నేను చెప్తున్నాను అది మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కరెంట్ మీటర్స్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లో త్రూ పైప్స్, ఏవైతే ఫ్లో త్రూ పైప్స్ ఉన్నాయో నెక్స్ట్ కాన్సెప్ట్ అది మనం చెప్పుకుందాం. ఓకేనా, ఇంకొచ్చేసి ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన సిలబస్ కనుక ఒకసారి చూసుకుంటే మనం వచ్చేసి ఈ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. కంటిన్యూటీ ఈక్వేషన్ ఏదైతుందో మనం ఈ రోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది, కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే ఈ డైనమిక్స్ ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్స్ లో మనం బెర్నౌలీ ఈక్వేషన్ ఏదైతుందో ముందు ప్రీవియస్ క్లాస్ ఏదైతుందో అందులో చెప్పుకోవడం జరిగింది. టోటల్ హెడ్ అని చెప్పుకోవడం జరిగింది, వెలాసిటీ హెడ్, ప్రెజర్ హెడ్, తర్వాత కైనటిక్ హెడ్ అది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, సో ఏదైతే అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటే మనకి వెంచురీ మీటర్స్, ఈ పిటాట్ ట్యూబ్స్ ఏవైతే వాటి కోసం చెప్పుకున్నాం. ఓకేనా, ఈ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో రేట్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్, వీటి యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ మనం వెంచురీ మీటర్ యొక్క ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం, పిటాట్ ట్యూబ్ కోసం చెప్పుకున్నాం, ఆరిఫైజ్ మీటర్ కోసం చెప్పుకున్నాం. ఓకేనా, సో ఎస్ఎస్సి జేఈ సిలబస్ అనేది మనకి ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈలో హైడ్రాలిక్ టర్బైన్స్, సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో ఫ్లో త్రూ పైప్స్ అయిపోతే, ఫ్లో త్రూ పైప్స్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి జెట్స్ ఉన్నాయి. జెట్స్ చెప్పుకున్న తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ మనం పంప్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో ఓవరాల్ గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్ అనేది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఎస్ఎస్సి జేఈ సిలబస్ అనేది మనకి మాక్సిమం అక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఫ్లో త్రూ పైప్స్ అండి. ఈ ఫ్లో త్రూ పైప్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఎస్ఎస్సి జేఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్ఎస్సి జేఈకి రాసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే యూజ్ లేదు. బట్ మీరు నేర్చుకుంటాం అనుకుంటే నేర్చుకోండి, ఇవి కూడా జస్ట్ సింపుల్ టాపికే, పెద్ద అంత కష్టం అయితే ఉండదు. ఓకేనా, సో ఫ్లో త్రూ పైప్స్ ఏదైతే ఉందో ఈ టాపిక్ తో నేనైతే ముందుంటాను. సో till then stay tuned to our channel VIP Fast Updates. This is Jagan Mohan Rao signing off. Bye bye.